సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఈరోజు టెస్ట్ నెంబర్ 5 ఏపీ హిస్టరీ మీద అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా కార్తికేస్ అకాడమీ అందిస్తున్నటువంటి 35 టెస్ట్ యొక్క ప్రైజెస్ కేవలం 199 తోటే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీలో ఎవరైతే టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారో అందరితో కంపేర్ చేసుకుంటే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ అందిస్తూ అంటే అతి తక్కువ ఫీ స్ట్రక్చర్ తోటి మనం దీన్ని డిజైన్ చేసాము. సో మీరు కార్తికేస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా లేదంటే ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసినా సరే మీకు టెస్ట్ డీటెయిల్స్ కంప్లీట్ గా పంపించడం జరుగుతుంది. ఈరోజు టెస్ట్ నెంబర్ 5 తీసుకున్నట్లయితే సిలబస్ ఒకసారి చూద్దామండి. సో ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏంటి అనే వాటి మీద కొన్ని ఎంసీక్యూస్ తయారు చేశాం. ఇక రెండో టాపిక్ చాలా ఇంపార్టెంట్, విశాలాంధ్ర మహాసభ అంటే ఏంటి, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు ఏపీ హిస్టరీలో సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లో ఇది విశాలాంధ్ర మహాసభ గురించి అడిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక స్టేట్స్ రిఆర్గనైజేషన్ కమిషన్. సో అభ్యర్థులు ఎస్ఆర్సీ కమిషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు సో ఫస్ట్ మీరు ఎస్కే ధార్ కమిషన్ గురించి ఒకసారి చదవాల్సి ఉంటుంది. తర్వాత జేవీపీ కమిటీ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఇక ఫజల్ అలీ కమిటీ, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం సంబంధించినటువంటి కైలాష్నాథ్ వాంచు కమిటీ గురించి కూడా ఒకసారి చదువుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫజల్ అలీ కమిషనే మనం ఎస్ఆర్సీ కమిషన్ గా చెప్తుంటాం. సో బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ ఫజల్ అలీ కమిషనే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క సో పునర్వ్యవస్థీకరణ జరిగిందని కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇక 4వ యూనిట్ వచ్చేసి జెంటిల్మెన్ అగ్రిమెంట్. సో ఏపీ హిస్టరీలో 5వ టెస్ట్ లో మనకి 4వ టాపిక్ జెంటిల్మెన్ అగ్రిమెంట్. సో దట్ దిస్ ఈస్ అన్ అగ్రిమెంట్ హెల్డ్ ఇన్ ఢిల్లీ బిట్వీన్ ద లీడర్స్ ఆఫ్ ఆంధ్ర మరియు హైదరాబాద్ గా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో చాలా 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 ఇంపార్టెంట్. సో లాస్ట్ ఇయర్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగాడు, సో గుర్తుపెట్టుకోండి. సో జెంటిల్మెన్ అగ్రిమెంట్ మీద మనం డబుల్ స్టార్ పెట్టుకోవచ్చు, డెఫినెట్ గా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా లాస్ట్ వచ్చేసి సోషల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 1956 టు 2014. సో 1956 నుంచి 2014 మధ్య జరిగినటువంటి సోషల్ మరియు కల్చరల్ ఈవెంట్స్ గురించి మరి ప్రశ్నలు అయితే రెడీ చేయడం